హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఆఫ్ క్యాంపస్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, సో ఎలా ఫాలో అవుతే మనకు ఇంటర్వ్యూ కాల్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో బేసిక్గా ఆఫ్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకోవడం అంటే కొద్దిగా కష్టం వెన్ కంపేర్ టు ఆన్ క్యాంపస్, ఎందుకంటే మనకి ఇక్కడ హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్తా. సో ఆ టిప్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు జాబ్ రావడానికి ఆర్ ఇంటర్వ్యూ కాల్ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రిఫరల్స్ తీసుకోవడం. సో రిఫరల్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి ట్రై చేస్తున్నారు ఆర్ ఆ కంపెనీలో ఒక జాబ్ వేకెన్సీ అయితే ఉంది. సో ఆ కంపెనీకి మీరు డైరెక్ట్గా అప్లై చేసే ముందు ఆ కంపెనీలో ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో సో వాళ్ళను మీరు రిఫరల్ అయితే అడగాలి. సో బేసిక్గా రిఫరల్ అంటే ఏంటంటే, మిమ్మల్ని వాళ్ళ హెచ్ఆర్ టీమ్కి చెప్పడం, లైక్ వీళ్ళు మన కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి. సో రిఫరల్స్ అనేది చాలా ఎఫెక్టివ్ వే మనకు ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయడానికి. సో ఒకవేళ మీకు ఆ కంపెనీలో ఎవరెవరు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో తెలుసుకోవాలంటే సో బెస్ట్ వే వచ్చేసి లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లో అక్కడ లిస్ట్ అయితే ఉంటుంది. లైక్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీ చూస్ చేసుకుంటే ఆ కంపెనీలో ఎవరెవరు పనిచేస్తున్నారని చెప్పేసి. సో అక్కడ మీరు ఆ ఎంప్లాయీస్ని అయితే రిఫరల్ అయితే అడగొచ్చు. సో బేసిక్గా రిఫరల్స్ అయితే తక్కువ ఇస్తారు, బట్ ఇది మోస్ట్ ఎఫెక్టివ్ వే ఇంటర్వ్యూ కాల్ రావడానికి. సో ఇప్పుడు మీకు ఎవరు కూడా రిఫర్ చేయట్లేదు అంటే దెన్ మీ రెజ్యూమేని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా ఆ కంపెనీ కెరీర్ పేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవడం బెస్ట్, ఇంకా ఎవరు రిఫరల్ ఇవ్వకపోతే. సో ఇదైతే సెకండ్ ఆప్షన్, కెరీర్ పేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవడం. ఆర్ఎల్స్ మనకు చాలా జాబ్ పోర్టల్స్ అయితే ఉంటాయి, లైక్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, హైరిస్ట్ కానీ, వై కాంబినేటర్, ఏంజెల్. సో ఈ జాబ్ పోర్టల్స్లో కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ వే వచ్చేసి మనకు హ్యాకర్ ఎర్త్లో చాలా హ్యాకథాన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అందులో మీరు మీకు కావాల్సిన జాబ్ రోల్కి సంబంధించిన హ్యాకథాన్కి పార్టిసిపేట్ చేసి, సో అందులో ఒకవేళ మీరు టాప్ 10 కానీ టాప్ 20లో కానీ అలా మంచి ర్యాంక్ వస్తే అప్పుడు ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే హ్యాకథాన్ కండక్ట్ చేసిందో సో ఆ కంపెనీ డైరెక్ట్గా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ అయితే చేసుకుంటారు. సో ఇది ఇంకొక వే. అండ్ లాస్ట్ వే వచ్చేసి కోడింగ్ కాంపిటీషన్స్. సో ఎవ్రీ ఇయర్ మనకు డిఫరెంట్ కోడింగ్ కాంపిటీషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి, లైక్ టీసీఎస్ కోడ్ విత్, గూగుల్ కోడ్ జామ్, వర్చ్యూస్ అండ్ న్యూరల్ హ్యాక్. సో ఇలా ఇంకా చాలా ఉంటాయి. సో వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఒకవేళ ఇందులో కూడా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తే అప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే ఉంటుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఆఫ్ క్యాంపస్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో బేసిక్గా మనకు ఆఫ్ క్యాంపస్లో ఇంటర్వ్యూ కాల్స్ రావడమే తక్కువ వస్తాయి. సో ఆ వచ్చిన ఇంటర్వ్యూ కాల్ని మనం ఎలా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవాలో చెప్తా. లైక్ ఏ కంపెనీ నుండి కాల్ వచ్చినా కూడా వాళ్ళు హెచ్ఆర్ రౌండ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, లైక్ మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పేసి. అండ్ ఆల్సో కొన్నిసార్లు టెక్నికల్లో కూడా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు. సో మనం ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నామో ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకు వన్స్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే సో వాళ్ళు బేసిక్గా ఐదర్ కోడింగ్ టెస్ట్ అన్నా పెడతారు, లేకపోతే యాప్టిట్యూడ్ అన్నా పెడతారు. సో మనం యాప్టిట్యూడ్లో ఇంకా కోడింగ్లో అయితే పర్ఫెక్ట్ అయితే ఉండాలి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే డైరెక్ట్గా వాళ్ళు యాప్టిట్యూడ్తోనే స్టార్ట్ చేస్తారు. సో మనం యాప్టిట్యూడ్ అయితే నేర్చుకోవాలి ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీకి అప్లై చేస్తున్నట్టయితే. ఆల్సో ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే వాటిలో మ్యాక్సిమం యాప్టిట్యూడ్ అయితే అడగరు. సో వాళ్ళ ఫస్ట్ రౌండ్ డైరెక్ట్గా కోడింగ్ రౌండ్ అయితే ఉంటుంది. సో మనం ఏ కంపెనీకి అయితే అంటే ఎలాంటి కంపెనీకి అయితే అప్లై చేస్తున్నామో సో అలాంటి కంపెనీ ఓరియంటెడ్గా మనం ప్రిపేర్ అయితే అవ్వాలి. లైక్ సర్వీస్ బేస్డ్ అయితే మనకు యాప్టిట్యూడ్ బాగా రావాలి, అట్ ద సేమ్ టైం మనకు కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఒకవేళ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మనకు గుడ్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కూడా కొద్దిగా చేస్తూ ఉండాలి. సో వన్స్ మనం ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ అయినాక నెక్స్ట్ వచ్చేది మనకు వాళ్ళు అడిగే క్వశ్చన్, లైక్ నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పేసి. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పినా పర్లేదు, బికాస్ దే విల్ టెస్ట్ ద బేసిక్స్. లైక్ నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు, కానీ నీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చు అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు.
సో అప్పుడు ఏం చేయాలి, మనం ఏదైనా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోద్ది. అండ్ దాని తర్వాత ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఊప్స్ ఓరియంటెడ్ అయితే అయి ఉండాలి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా ఊప్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి, లైక్ C++, జావా, పైథాన్. అండ్ దాని తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ SQL క్వీరీస్ అయితే నేర్చుకోండి. సో ఒకవేళ మీకు కోడింగ్ మీద అంత నాలెడ్జ్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే లైక్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ బేసిక్ క్వశ్చన్స్. సో ఇంటర్వ్యూలో ఏవేవి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు, సో అవి ఒకసారి మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది లైక్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. సో దానికి మీరు గీక్స్ ఫర్ గీక్స్లో చెక్ చేయండి. కంపెనీ వైజ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి గీక్స్ ఫర్ గీక్స్లో. సో ఆఫ్ క్యాంపస్లో జాబ్ రావాలంటే నేను మీకు ఇచ్చే ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే లైక్ మనకు కోడింగ్ అయితే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఆల్సో ఏంటంటే మనం బేసిక్గా కోడింగ్ చేసేటప్పుడు ల్యాప్టాప్ అయితే యూస్ చేస్తాం, కానీ ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు ఒక పెన్ పేపర్ ఇచ్చేసి పేపర్ మీద అయితే కోడ్ రాయమంటారు. సో అక్కడ మనం సింటాక్స్ ఎర్రర్స్ ఏం చేయకూడదు. ఆల్సో ఏంటంటే మన కోడ్లో ఎలాంటి బగ్స్ కూడా ఉండకూడదు. సో బగ్ ఫ్రీ కోడ్ అయితే రాయగలగాలి. ఆల్సో ఏంటంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే ఇంటర్వ్యూలో. సో వాళ్ళు మన కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది ఇంటర్వ్యూ టైంలో. అండ్ ఫైనల్గా ఏంటంటే మనకు బేసిక్స్ అయితే అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం అప్లై చేసే జాబ్ ఏదైతే ఉంటుందో దాని జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అడగొచ్చు ఇంటర్వ్యూలో. సో ఒకసారి మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే అందులో వాళ్ళు టెక్నాలజీస్ ఏం మెన్షన్ చేశారు, స్కిల్స్ ఏం మెన్షన్ చేశారు, సో అది మనకు ఐడియా వస్తుంది. అండ్ ఒకవేళ మనకు అందరు నాలెడ్జ్ ఉంటే దెన్ మనం ఆ ఇంటర్వ్యూలో అయితే సక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా ఇది ప్రాసెస్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.